ఇది కరెక్ట్ కాదు. మేము ముద్దాయి కోసం వెళ్తాం మేడం. అవసరం లేదు. ఏమైందిరా? యాక్చువల్ గా కారు లోపల విడుదల రజని పిఏ శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు. అసలు అలాంటి ఎమోషనల్ సీరియస్ ఎక్కడ ఉంటారు భయ్యా? వెనక సీట్లో మనుషులు చైతి చైతి దీన్ని బట్టి నాకు అర్థమైన సైన్స్ ఏంటంటే ఒక మగోడు వాడు ఎంత తెలివిగలడైనా ఉండొచ్చు, వాడు తోపై ఉండొచ్చు, వాడు దేశాన్ని కాపాడే స్పై కూడా ఉండొచ్చు, కానీ ఒక అందమైన ఆడపిల్ల ముందు వాడి తెలివి పనిచేయదు. పిఏ శ్రీకాంత్ రెడ్డి లోపల ఉన్నారని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి సమాచారం ఉంది. వైసీపీ నాయకుడికి సంబంధించిన ఒక కార్యక్రమానికి వీళ్ళు హాజరై వస్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలిసింది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇన్ఫర్మేషన్ ఆవిడ తొయ్యమని లేదు, తీయమంది. వాడినైతే మొత్తం తీసుకెళ్లాల్సిందే మేము. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో విడుదల రజని కారు ఎటువైపు నుంచి వస్తుంది, ఎటువైపు వెళ్తుందని చెప్పి దొరికాడరా దొంగ అని చెప్పి పోలీసులు కనిపెట్టుకుని కూర్చున్నారు. సార్ అటు చూడండి సార్, కారులో కుయ్యామయ్యా. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు, ఆయన లాగా ఉంటావు. ఎంత వాసన కారులో ఏంట్రా టిక్కీలోనా? సంథింగ్ రాంగ్. కేసులో ముద్దాయి అని చెప్పి నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియకుండానే డిపార్ట్మెంట్ జాబ్ చేస్తున్నారా మీరు? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? దగ్గర లేరు కదా, చూపించండి చూపించండి. ఏంట్రే మొరటి పనులు? ఈ తెలివితేటలు చదువులో చూపించుంటే ఈ పాటికి సెకండ్ ఇయర్ అయ్యిండేది. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. అలికే చిట్టి ఆడియో కాంట్రవర్సీ అయితే జరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు? నేను దాని గురించి ఫుల్ క్లారిటీగా ఒక వీడియో అయితే చేశాను, అందరూ యూట్యూబ్ లో వెళ్ళి ఒకసారి చూడండి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. నేను రాజీ కంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా ఇలా వేరే వేరే స్టైల్స్ లో చీరలు కట్టుకుంటూనే ఉంటాను. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఆ రోజు రాజీని చూసి ఒక లుక్ ఇచ్చావే, అది నాకు తెలుసమ్మా. ఇదిలా కాదు, నీకంటూ ఒక ప్లేస్ ఉండాలి, అని ఇద్దరమే ఉండాలి, ప్రైవేట్ గా ఉండాలి. మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని. అతన్ని పట్టుకుందాం అంటే దొరకట్లేదండి. అతన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తే బండారం మొత్తం బయటపడిపోతుంది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మీరు చేస్తున్నారు మేడం, దౌర్జన్యం మీరు చేస్తున్నారు. ఒక ఆఫీసర్ వచ్చి అడుగుతుంటే మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. అసలు ఎంత దారుణం చూడండి. డోర్ ఓపెన్ చేయండి, మేము వెళ్ళిపోతాం.